1.8% ఆఫ్ ఓట్స్ తోటి ఈరోజు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. అన్ని మంచిగానే చేస్తాడు కేసీఆర్, ఆయన కంటే ఈయన ఎక్కువ ఇస్తాడు, అన్ని ఎక్కువ ఇస్తాడు అనే ఉద్దేశంతో ఈరోజు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంగా ఏర్పడ్డది. వాగ్దానాలు ఇచ్చారు. 2000 పెన్షన్ ఉంటే 4000 చేస్తానని చెప్పి, తులం బంగారం అని కూడా చెప్పాడు. రైతు భరోసా పేరు మీద 15,000 ఇస్తానన్నాడు, ఎకరాకు 10,000 కాదు నేను 15,000 ఇస్తాన్నాడు. నిరుద్యోగ భృతి అన్నాడు. అనేక హామీలు ఇచ్చింది. కాబట్టి ఎస్, రాజకీయ పార్టీ గెలవాలన్నప్పుడు ఒక మేనిఫెస్టో పెట్టి ఆ మేనిఫెస్టో అమలు పరచాల్సిన బాధ్యత గెలిచిన పార్టీ మీద ఉంటుంది. కేసీఆర్ గారు కూడా మూడోసారి ప్రభుత్వం రావడానికి 2,000, 4,000 పెన్షన్ చెప్పడం జరిగింది. మిగతా అనేక హామీలు కూడా చెప్పడం జరిగింది. కానీ కేసీఆర్ గారిని నమ్మక 1.8% ఓట్లతోటి ఇలా కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. ప్రజా సంఘాలు కానీ ప్రతిపక్ష నాయకులు కానీ ముళ్ళు గర్రలాగా అధికార పార్టీ మీద మాట్లాడాలి. దయచేసి ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎవరైనా అభిమానులు ఉన్నా వారికి నేను వ్యతిరేకం కాదు. ఎందుకంటే 15 సంవత్సరాలు నేను కాంగ్రెస్ పార్టీలో ఉన్నా. అది కాదు, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి తెలంగాణ జెండా పట్టుకుని తెలంగాణ రాష్ట్ర సాధన కోసం మళ్ళీ ఉద్యమంలో తొలి దళితుడిగా ఇప్పటివరకు చరిత్రలో మిగిలిపోయే విధంగా ఆనాడు సదాలక్ష్మి అయితే ఈరోజు నా పేరు రెండో పేరుగా మిగిలిపోయే పరిస్థితుల్లో నేను ఉన్నాను. కారణం ఏంటంటే లక్ష్య సాధన. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ఒక చక్కటి కార్యక్రమం ఇవాళ ఆసరా పెన్షన్లను కనీసం ఆ 2,000 అన్నా రేవంత్ రెడ్డి ఇస్తున్నాడు. రైతు భరోసా పేరు మీద రైతు బంధు 3 సార్లు ఎగబెట్టినా, ఎక్కడ ఒక మీటింగ్ పెట్టుకుని ఇంకేది చేసినా కూడా అది అంతో ఇంతో ఇస్తున్నాడు. అదేవిధంగా ఏ స్కీములు అయితే గత ప్రభుత్వంలో అన్నింటి కొనసాగుతుంది, అదనంగా ఇస్తారన్నది ఎక్కడ ఒక్క పైసా ఇవ్వాలి, అదనంగా ఒక్క పైసా ఇవ్వాలి. ఎందుకు అంబేద్కర్ అభయాస్తం కంటిన్యూ చేయలేదు? ఇవన్నీ కంటిన్యూ చేసినాం. అంతకుముందు 200 పెన్షన్ 2,000 చేస్తే 4,000 చేస్తారని చెప్పినాం, అది చేయలేదు. కానీ 2,000 అయితే ఇస్తున్నావు కదా. అన్ని వర్గాలకు, చేనేత కార్మికులకు, గీతా కార్మికులకు, హెచ్ఐవి పాజిటివ్ వాళ్ళకు, తర్వాత రీనెట్ పెళ్లి వాళ్ళకు అందరికీ కంటిన్యూ చేస్తున్నాం. రైతులు తిరగబడతారని చెప్పేసి రైతు బంధు, రైతు భరోసా పెట్టి కొన్ని అయితే ఇచ్చినావు కదా. మన లెక్కలు చెప్తున్నావు కదా, 36,000 కోట్ల వరకు నేను రైతు సంక్షేమాన్ని ఖర్చు పెట్టినని చెప్తున్నావు కదా. పెంచినా ఇవ్వలే, ఉన్నాయి కూడా సరిగ్గా ఇవ్వని పరిస్థితి అయినా కూడా ఇంత ఖర్చు పెట్టినప్పుడు చెప్తుంది. దళితుల కోసము ఏం ఖర్చు పెట్టామని అడగవలసిన బాధ్యత విత్ ఇన్ ద కాంగ్రెస్ పార్టీలో ఉన్న మంత్రులు. ఎస్, ఐ వాజ్ డిప్యూటీ సీఎం ఫర్ ద తెలంగాణ, హెల్త్ మినిస్టర్ ఉంటే మొత్తము హెల్త్ యూనివర్సిటీ తీసుకురావడానికి కాన్పు నొప్పులు తీసుకొని 100% వరంగల్కి హెల్త్ యూనివర్సిటీ రావాలి. ఎందుకంటే హైదరాబాద్ తర్వాత నెక్స్ట్ వరంగల్ అయిన విషయంలో చివాట్లు పడ్డా కూడా పట్టు వదిలేని విక్రమార్కుడు లెక్క హెల్త్ యూనివర్సిటీ వరంగల్కి వచ్చిందంటే ఆ రోజు కేసీఆర్ గారు ఎంత కోపంగా ఉన్నారో మీకు తెలుసు. కానీ లక్ష్యం అసలు నెరవేర్చుకోగలిగింది. అదేవిధంగా అనేక అంశాల్లో మనము ఏ హాస్పిటల్ ఎక్కడున్నా కూడా మన దళితులకు అనగానే ఉపయోగపడుతుందని చెప్పేసి ఒక ప్రత్యేక కార్యక్రమం తీసుకొని ఉస్మానియా హాస్పిటల్లో నిద్ర కార్యక్రమం వదిలితే పిహెచ్సిలో నిద్ర చేసి కొంత నిద్రావస్థలో ఉన్న వైద్య ఆరోగ్య శాఖను ప్రక్షాళన చేయాలని ఆలోచన. క్రిస్టియన్లు అంటే ఓన్లీ 2% కాదు సార్, సగం ఊరే, సగం ఊరు ఎస్సీలు ఉంటే సగం ఊరంతా ఉంటుంది. వీళ్ళందరూ కూడా క్రైస్తవులే. అన్ని 10 రకాల గుళ్ళు ఉంటాయి, 15 రకాల డినామినేషన్స్ ఉంటాయి. కాబట్టి అందరికి ఇవ్వాలని చెప్పేస్తే ముందు ఏదంటారు, అప్పటి వరకు ఇస్తారు విందు, తర్వాత ముస్లింలకు బట్టలు ఉండేవి. క్రిస్టియన్లకి వెళ్ళి 2% కదా ఎత్తిద్దామంటే లేదు సార్, 2% కాదు, వాళ్ళు 15%, వాళ్ళు 15%. మొత్తం ఎస్సీలందరూ హిందూ గుళ్ళలకు కోరుతాం అంటే అందరూ చర్చలకు పోతారు, ఇండివిజువల్ చర్చెస్ అందరికి ఇచ్చేసేయాలని చెప్పి దగ్గర నుండి పక్క నుండి తినేటప్పుడు కోపం చేసి ఏమన్నారో దగ్గర నుండి. ఎందుకు ఈ మాట చెప్తున్నంటే, మనవాడు ఇవ్వడాన్ని ఎదిగి ప్రభుత్వంలో ఉన్నప్పుడు వారి పదవి కాపాడుకోవడం కాకుండా
దగ్గర ఉంటాడు, సీఎం పక్కనే ఉంటే బట్టి విక్రమార్క కళ్ళు తెరవాలి. అరే సార్ ఇక్కడ మాల సోదరులు ఉన్నా, నేను మాలకు వ్యతిరేకత కాదు, కానీ ఏదో అందరూ అంటున్నారు ఒక్కటే అతను ఎస్సీ ఏబిసిడి చేసిన అక్కడ దీన్ని మింగేసింది. అతను అక్కడ అశాస్త్రీయంగా జరిగింది. తెలంగాణ భవన్ సాక్షిగా మాట్లాడడం జరిగింది. వారు ఎట్లయితే వాళ్ళ సి గ్రూప్ లో 5% రావడం కోసము అక్కడ నేత కాని వాళ్ళని అందులో ఉంచుకునే కార్యక్రమం చేశారు. అదేవిధంగా దక్కలి వాళ్ళు ఇప్పుడు ఒక్క ఉద్యోగం లేదు, 2500 జనాభా ఉంది. వాళ్ళను ఏలగలిపి పంబాల 1000 కుటుంబాలు ఉంటే 100 ఉద్యోగాలు ఉన్నాయి వాళ్ళకి. వాళ్ళు వెనుకబడ్డ వాళ్ళని ఏల కల్పించే కార్యక్రమం చేశారు. మనతో ఉన్న ఈ డక్కలు కానీ బుడగ జెండాలు 1,11,000 చిలుకుంటారు. వాళ్ళు ఉండేదంటే మన జనాభా 12% వరకు పోవాలి, మనకు 12% రావాలి. కానీ అది తీసుకుపోయి ఏలేస్తుంది. ఇప్పటి వరకు వాళ్ళకి క్యాస్ట్ సర్టిఫికెట్లు వస్తలేదు, మారిన తర్వాత వాళ్ళకి క్యాస్ట్ సర్టిఫికెట్లు వస్తారు. ఇట్లా అశాస్త్రీయంగా జరిగింది. దీన్ని మింగేసి అసలు డి ఉండాలా. ఎందుకంటే ఎవరైతే అత్యధికంగా ఎన్నికబడ్డ వాళ్ళు డి గ్రూప్ లో పెట్టేస్తే వాళ్ళకి 1% ఆ పరిస్థితి వాళ్ళు కొట్లాడుతుంది. పంబాలకును తర్వాత ఎదిగే ఉద్యోగం రాని ఒక్క ఉద్యోగం లేదు డక్కలలో. డక్కలి సామాజిక వర్గానికి ఒక్క ఉద్యోగం లేదు. వాళ్ళిద్దరికి ఎట్లా మళ్ళా పంబాలైనా కొట్టాడు కదా నౌకరి వాళ్ళకున్న 1%లో. సో కాబట్టి ఇలాంటి అశాస్త్రీయంగా జరిగింది. దీన్ని మింగేసిండు. అది కూడా చేయలేదు రేవంత్ రెడ్డి ప్రభుత్వం. ఎందుకంటున్నామంటే ఇవన్నీ పథకాలు కంటిన్యూ చేసినప్పుడు అంబేద్కర్ గారి పేరు పెట్టి అభయాస్తమని పేరు పెట్టి కనీసం నువ్వు 12,000 ఇవ్వకున్నాను, 12 లక్షలు ఇవ్వకున్నా 10 లక్షలకు ఇవ్వాలి కదా. కేసీఆర్ గారు 5 సంవత్సరాలలో 17 లక్షల ఎస్సీ కుటుంబాలు ఉన్నాయి, 17 లక్షలకు ఇద్దామని చెప్పేసి మొదటిసారి 40,000 కుటుంబాలకి ఒక్క హుజరాబాద్కే కాకుండా 4 ప్రాంతాలు ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క అవసరాలు ఉంటాయని చెప్పి దుక్కల్లో, తర్వాత ఇక్కడ అక్కడ పోతే మధిరాలో, తర్వాత తుంగతుర్తి, తర్వాత లాస్ట్ బాలరాజు అచ్చంపేట. ఇది చెప్తుందంటే అన్ని వర్గాలకి ఇచ్చి ప్రతి నియోజకవర్గంలో 100 ఇవ్వడం జరిగింది కదా, 100 మందికి ఇచ్చింది. మా ఒక్క గన్పూర్లో 25,000 కుటుంబాలు 100 ఎవరు ముక్కలు పెడతాం ఇవ్వని కనిస్తాం, ఏం చేస్తాం? సో కాబట్టి అది మళ్ళీ 2 లక్షలు ఇచ్చేసి మొత్తం అన్ని లిస్టులు తయారయ్యి అక్కడ పోయారంటే గవర్నమెంట్ మారింది. ఆ లిస్టులు కట్ చేసి కొందరు అప్రూవల్ అయినవి కూడా తీసేస్తుంది. మొత్తం కలెక్టరేట్లో అప్రూవల్ అయినవి కూడా తీసేసే పరిస్థితి. డబుల్ బెడ్రూమ్ కూడా అట్లే రెడీ కట్టేసి ఉంటే ఇల్లు ఆఫీస్ కాదు. ఓకే గవర్నమెంట్ మారింది కాబట్టి వాళ్ళు ఇష్టం చేయాలి, కానీ మేలైన ప్రభుత్వం మేలైన చేయాలి కదా. వాళ్ళ దాంట్లో రాకపోతే నేను అడగవలసి వస్తుంది. తెలంగాణ భవన్ నుండి ఎస్సీలలో కాంగ్రెస్ పార్టీలో ఎస్సీ వాళ్ళకు నష్టం జరుగుతుంది. ఎంపీలలో 2 మాలకి ఇస్తే 1 బయళ్ళకి ఇచ్చిండ్రు, మాదిగలకి లేదని నేను మాట్లాడవచ్చు. మంత్రులలో స్పీకర్ మాల, తర్వాత బట్టి మాల, తర్వాత వివేక్ మాల, తర్వాత మోచినేమో రాజనరసింహ. మాదిగలకి అవకాశం లేదు ఇవ్వాలని చెప్పేసి తెలంగాణ భవన్ నుండి ఒక ఉద్యమ స్ఫూర్తి, దళితవాదం, మాదిగల్లో అత్యధికంగా ఉన్నారు వాళ్ళు ఒక్కొక్క మంత్రి పదవి ఇవ్వరా అనే దాంట్లో తెలంగాణ భవన్ నుండి మాట్లాడడం జరిగింది. కేసీఆర్ గారి నాయకత్వంలో నన్ను మాట్లాడమని కేటీఆర్ చెప్తే మరి ఆ రకంగా కూడా మాట్లాడడం జరిగింది. ఆ రకంగా మనకు లక్ష్మణ్ గారికి ఆ పోస్ట్ రావడం జరిగింది. ఇక్కడున్నా కూడా మమ్మల్ని ఎంతసేపు నేను మాట్లాడితే ఉంటే ఒక రాజకీయ నాయకుడే చూసే అవకాశం ఉంటుంది. ప్రజా సంఘాలు ఇప్పుడు కూడా ముళ్ళు కర్ర లెక్క. టీఆర్ఎస్ ను ప్రతిపక్షాన్ని పొడవాలి. ఏం చేస్తాను 10 ఏళ్ళు ఏళ్ళని ఇటు పొడవాలి, అధికారం ఉన్న అటు కూడా పొడవాలి. ఎక్కువ పొడవాల్సింది అటే. ఎన్ని హామీలండి? 10 జరిగితే 10 పాస్ అయితే 10,000, ఇంటర్ పాస్ అయితే 15,000, డిగ్రీ పాస్ అయితే 25,000, పీజీ పాస్ అయితే 1,00,000, పిహెచ్డీ పాస్ అయితే 5 లక్షలు. వారి పేరు విద్యా జ్యోతులని పేరు పెట్టింది. విద్యాజ్యోతులు మరి ఎటుపై విద్యాజ్యోతులకు సంబంధించి ప్రోత్సాహం. ఇప్పుడు కేసీఆర్ గారు 1021 రెసిడెన్షియల్ పాఠశాలను తీసుకొచ్చారు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు. గొప్పగా ఎంతో మంది మేధావులు విదేశాలలో చదువుతున్నారంటే అంతకుముందు లేని రెసిడెన్షియల్ పాఠశాల. వేరికర్ కాంగ్రెస్ మార్పు దళితులకు జిడి అదనంగా ఉన్నట్టునే చేసినావా, అదనంగా ఏమన్నా చేసినావా? కొన్ని నీ కొత్త పథకం పేరు తీసుకొచ్చి పెట్టినవా? ఇది కదా మనకు కావాల్సింది. ఎస్, ప్రజాస్వామ్యంలో 49 వస్తే ఓటమి, 51 వస్తే గెలుపు. 5 ఏళ్ళ దాకా మళ్ళీ అదే మ్యాండేటరీ. మళ్ళీ మంచిగా పనిచేస్తే మళ్ళీ ఒకసారి గెలిపిస్తారు, లేకపోతే గెలుపు. సో ఆ రకంగా ఇవాళ మ్యాండేటరీ కాంగ్రెస్ ఇచ్చినప్పుడు
మరి ఇప్పుడు దాదాపు వచ్చిన నెలైతే దళిత అదే మన అంబేద్కర్ అభయాస్తము 3 సంవత్సరాలు అవుతుంది ఇచ్చేది. అరే అంతకుముందు నడిచే అన్ని బీఆర్ఎస్ చేసి అన్ని నడుతున్నాం. ఎస్సీలు లేదా దళితులు అంటే కాంగ్రెస్ వివక్ష ఎందుకు? వివక్ష కుట్టించినట్టు కనబడుతుంది కదా. మనకు 20% ఎస్సీ సప్లై కింద 20% కాబట్టి 1,20,000 మనకు 3.5 లక్షల బడ్జెట్ అంటే దాదాపు 75,000 ఒక సంవత్సరంలో. మొత్తం దళిత మొత్తం కుటుంబాలు 17 లక్షల కుటుంబాలు. కేసీఆర్ లెక్కగట్టి ప్రతి సంవత్సరం 2-3 లక్షలు అట్లా ఈ 5 సంవత్సరాల్లో 17 లక్షల కుటుంబాలకు ఇద్దామనే ఆలోచనతో ముందుకెళ్లిన సంస్థ. ఎందుకంటే ఆర్థిక పరిపుష్టి పెరగాలని దస్ఖతు లేదు, దరఖాస్తు లేకుండా అంత గ్రాంటే లోన్ కాదు, మొత్తం అంత గ్రాంట్ గా ప్రపంచంలో అతిపెద్ద నగదు బదిలీ పథకం ఏదంటే దళిత బంధు రాష్ట్రం. భారతదేశంలో ఏ రాష్ట్రం చేయాలి? ఇలా భారతదేశానికి ఆదర్శం ఈ పథకం. అంటే ఇక్కడ కేసీఆర్ పేరు వస్తుందని చెప్పేసి మన కాంగ్రెస్ దాన్ని తృప్తిపడుతుందా? తృప్తిపట్టాలంటే మిగతా ఇవన్నీ అది ఇప్పుడు ఇప్పటికే కళ్యాణ్ లక్ష్మి గోవిందా దానికి ఇప్పటికీ అది ఏదో పిటిషన్ వేయలేదని చెప్తాను. అక్కడ ఇప్పుడు ఏం లేదు. బీమా కట్టలేదు, రైతు బీమా అది కూడా పోయేదానికి అవకాశం ఉంది. దయచేసి ఈరోజు ఉపేందర్ ఒక చక్కటి కార్యక్రమం తీసుకున్నది ఒకటే అంశాలు. ఉదాహరణకి అంబేద్కర్ అభయార్థం 12 లక్షల రూపాయల హామీ ఇచ్చి తీరాలి, దానికోసం పోరాటం చేయాలి. సింగిల్ పాయింట్ ఏజెంట్ మిగతా చాలా ఉన్నాయి. ఎస్సీలకు దళితులకు 200 గజాలు 6 లక్షలు. ఇప్పుడు అసలు 5 లక్షలే వస్తలేవు. 5 లక్షల కేంద్ర ప్రభుత్వంతో 60,000 పడిపోతున్నాయి. తర్వాత 15 లక్షలు 20 లక్షలు ఇళ్ళకి అవుతుంది. ఇక్కడ కూడా అది కూడా జరగట్లేదు. ఏ ఒక్క 12 అంశాలలో దయచేసి మళ్ళీ 12 అంశాలుంటే ఏ ఒక్కటి కూడా అమలు కాలేదు. ఏ ఒక్కటి ఎస్ఐన్ రూల్ కూడా మీకు పట్టాలు ఇస్తారని చెప్పేసి పట్టాలు ఇస్తారు, ఏం పట్టాలు ఇస్తారు? కాబట్టి దయచేసి ఒకవేళ కనుక మీరు అనుకున్నట్టు గత ప్రభుత్వం ఏమన్నా తప్పులు చేస్తుంటే ప్రతిపక్షంలో కూర్చున్నట్టు కానీ దేరెంట్స్ మ్యాటర్ 5 ఏళ్ళ అధికారం ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది. కాంగ్రెస్ వాళ్ళు అన్ని చేయాల్సిన బాధ్యత ఉంది, మనం నిలదీయాల్సిన అవసరం ఉంది. ఒక ప్రతిపక్షంగా 100% తెల్లారేస్తే ఇప్పుడు ఇంతకుముందు చెప్తుండే ఎవరో సీను తెల్లారేస్తే ప్రజలు కూర్చొని మంచి సబ్జెక్ట్ మాట్లాడుతూ ఉంటాం. అవకాశం సందర్భం వస్తే ఒక మాజీ ఉప ముఖ్యమంత్రిగా దళితుడిగా మాదిగ బిడ్డగా ఎక్కడ అవకాశం వస్తే అక్కడ ముళ్ళుగా రట్టుకొని పుట్టుగా దంచుతూనే ఉన్నా. నా పరిస్థితి అది పార్టీ కాంగ్రెస్ గెలుచున్నది కాబట్టి ఇక్కడ ఇంకో పార్టీ ఏమైనా గెలుచుంటే దాన్ని కూడా తిట్టాల్సిందే. ఎందుకు గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వం 10 ఏళ్ళ అధికారంలో ఉంది కాబట్టి భారతదేశంలో ఆదర్శవంతమైన పాలన చేసి అనేక కొత్త స్కీములు తీసుకురావడం జరిగింది. ఒక ఇల్లు తీసుకుంటే ఇంటికి నల్ల ఇల్లు తీసుకుంటే ఆ ఇంటి రైతు భరోసా రైతు బంధు 24 గంటలు వస్తున్న ఆయన 200 పెన్షన్ 2,000 చేయడం జరిగింది. అనేక రకాల పెన్షన్లు ఇచ్చినాం. ఇంటికి ఇప్పటి వరకు ఒక్క రూపాయి కూడా అదనంగా పోలేదండి. ఆ ఇంటికి ఒక్క రూపాయి పోతాం 3 ఏళ్లలో హామీ ఇచ్చినావు కదా, దాని గురించి మనం మాట్లాడాలి. ఊరికి మౌలిక సదుపాయాలు గ్రామ పంచాయతీ ట్రాక్టరు, ట్రాలీ, ట్యాంకరు, పల్లె పక్కకు మనం నర్సరీ, శ్మశాన వర్గ డంపింగ్ యార్డ్ తీసుకుంటే ఒక్క చెట్టు పెట్టిన పాపను పోయి అడుగుదామా? ప్రతిపక్షంగా ప్రజా సంఘాలకు అడగాలి కదా ఊరు బాగుపడాలంటే. అది ప్రతిపక్షంగా మేము తప్పకుండా అడుగుతున్నాం. ప్రజా సంఘాలు ఏదైతే తమ్ముడు ఉపేందర్ ఇలా కార్యక్రమం పెట్టి రాజకీయ ప్రతినిధులను కూడా యాడ్ చేసింది కాబట్టి ప్రజా సంఘ నాయకులు ఎక్కడికక్కడ నిలదీయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నా. సమయం అయిపోయింది. తప్పకుండా రాబోయే రోజుల్లో ఒక మాదిగ బిడ్డగా దళితుడిగా మీ అందరి అభిమానంతో ప్రేమతో 4 సార్లు గెలిచిన ఎస్సీ మాదిగ బిడ్డను. సో తప్పకుండా ఎక్కడ ఏ అవసరం ఉన్నా ఏ పోరాటం చేయడానికైనా మీరు అన్నట్టు నేను ముందు వరుసలో ఉంటా. కానీ ఒక రాజకీయ పార్టీకి అనుబంధంగా నేను పనిచేయడం జరుగుతుంది. అదేవిధంగా ఏ కుల సంఘం ఎస్సీలో ఉన్న అనేక మాదిగ సంఘాలకు సంబంధించిన ఎవరు వచ్చినా కూడా వారికి నా సంఘీభావం తెలియజేసుకుంటూ
నా ఆలోచన ఎప్పటికప్పుడు పంచుతూనే ఉన్నా. ఎవరిని వచ్చిన వాళ్ళని వాడుకుంటూ ముందుకెళ్లే కార్యక్రమం కానీ ఏ దళిత నాయకులు ఇంతవరకు విమర్శించిన పరిస్థితి లేదు, రాకూడదు. అందుకనే మనం ఇవాళ ఈ స్థాయికి వచ్చి మాట్లాడగలుగుతున్నామంటే కృష్ణమాదికాంజలి మొదలు పెడితే మా బిడ్డ ఇక్కడ మొన్న సర్పంచ్ చింత సామన్న ఎంతో పెద్ద రాష్ట్రానికి మంత్రి అయితే అనుకుంటే ఈనాడు మంత్రిగా గ్రామ సర్పంచ్ అని చూపించింది. అందరూ ఒకసారి తప్పట్లు చింతసామని. సో ప్రజాప్రతినిధి కావాలనుకున్నారు. మళ్ళా వెళ్దాం తమ్ముడికి రాలే, మద్దతుకు వచ్చింది బాగుంది. అయినా కూడా ఇద్దరు కలిసి పనిచేయడం జరిగింది. వారిని హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి మరి మళ్ళీ ఒక సందర్భం, ఒకవేళ అది సెప్టెంబర్ 26 అక్కడ ఏదైనా కార్యక్రమం చేసేంటే తప్పకుండా మరి ఇదే ప్రజా సంఘాలు మరియు రాజకీయ ప్రతినిధులు అందరూ కలిసి అక్కడ కలుసుకుందామని చెప్పేసి తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను.